మీ క్వాలిఫికేషన్? డిగ్రీ సార్, బీఎస్సీ కంప్యూటర్స్. పాస్ట్ ఇయర్? 2014 సార్. 14 అంటే 10 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏం చేశారు 10 ఇయర్స్? సో ప్రజెంట్ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను సార్, స్టోర్ ఇన్ఛార్జ్గా. ఉమ్, ఉమ్, సో సాఫ్ట్వేర్ సైడ్ మీ ఇన్స్టాగ్రామ్లో మీ వీడియోస్ చూశాను సార్. ఉమ్, ఉమ్. సో అది చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను సార్. యా, యా. లేటెస్ట్ గా పాస్ అయిన వాళ్ళకి 3 to 4 months 5 months లో జాబ్ వస్తుంది. గ్యాప్ ఉన్న వాళ్ళకి 4 months లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాం, కానీ మీకు టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఒక 2-3 నెలలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీరు 100% రావచ్చు. అండ్ యు ఇంట్రెస్టెడ్ టు గో యాజ్ ఎ ఫ్రెషర్ జాబ్ ఆర్ ఎక్స్పీరియన్స్ జాబ్? రెండు పలస్ ఏదైనా ఓకే సార్. డెమో ఉండండి. ఈ రోజు డెమో విన్న తర్వాత మీరు అందరూ కూడా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ కి రండి. ఇన్స్టిట్యూట్ కి వచ్చి ఓకే సార్. డెమో విన్నాక ఇన్స్టిట్యూట్ కి వచ్చి ఇక్కడ సూపర్ 30 బ్యాచ్ పిల్లల్ని కలవండి. సూపర్ 30 బ్యాచ్ పిల్లల్లో మీ ప్రొఫైల్ కి తగ్గ వాళ్ళతో మాట్లాడిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2014-15 పాస్ ను, కానీ టూ అవును థౌజండ్ సార్. ఫోర్టీన్ ఫిఫ్టీన్ వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళ కళ్ళ ముందు ఎంతమందికి జాబ్లు వచ్చాయి, అందులో గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చాయా అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ ప్లాన్ చేసుకోండి. ఓకే సార్. ఇక్కడని కాదు, ఎక్కడికన్నా మీరు వెళ్ళేటప్పుడు ఒకటే, ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళి ఇన్స్టిట్యూట్ చూసి వీళ్ళు చెప్పింది ఏందనేది వినండి. చూసి అక్కడ చెక్ చేసుకొని అక్కడ ఉన్న స్టూడెంట్లతో మాట్లాడండి. కపుల్ ఆఫ్ పీపుల్ తో మాట్లాడండి. నలుగురితో మాట్లాడినప్పుడు నలుగురిలో ముగ్గురు ఏం చెప్తారో వినండి. నలుగురిలో ఒకడెవడో తేడాగా ఉంటాడు. ఆర్ యూ క్లియర్? అవునవును వాడు సరిగా రాకుంటే ఇన్స్టిట్యూట్ ని బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని కూడా బ్లేమ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇర్రెగ్యులర్ గా వస్తారు. ఇర్రెగ్యులర్ అంటే పాపం అవును పేరెంట్ వస్తాడు, ఫీజు కడతాడు, వీడు ఒక నెల వస్తాడు, ఆ నెల తర్వాత మా బిజీలో మేము ఉంటాం, వీడు అవును టూ సార్. మంత్స్ రాడు, మళ్ళీ ఒక నెల వస్తాడు, సరిగా ఇర్రెగ్యులర్ అయిపోయిన తర్వాత వానికి జాబ్ రాదు. మా దగ్గర కూడా ఫెయిల్యూర్ కేసెస్ ఉన్నాయి. ఈ ఫెయిల్యూర్ అయిన ఓకే. వాళ్ళు నార్మల్ డిగ్రీ అని కాదు, బీటెక్ అని కాదు, గ్యాప్ అని కాదు. రీజన్ ఏంటంటే ఇర్రెగ్యులారిటీ, వాళ్ళ యొక్క స్వంత నిర్లక్ష్యం వల్ల ఫెయిల్ అయ్యారు. అర్థమైందా నేను చెప్పింది మీకు? అర్థమైంది సార్. అర్థమైంది. కాబట్టి నలుగురితో మాట్లాడినప్పుడు ఇద్దరు ముగ్గురు ఏం చెప్పారో అది మెయిన్ గా తీసుకోండి. ఓకే. ఓకే సార్. మేము పరిచయం చేసిన వాళ్ళతో మాట్లాడండి. మీరు ర్యాండమ్ గా మాట్లాడతామంటే ర్యాండమ్ గా ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తాం. ఓకే సార్. ఇంతకంటే వెరిఫికేషన్ ఏం లేదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేనే రమ్మంటున్నా స్టూడెంట్స్ ని, ఎందుకంటే మాది ఇంత జెన్యున్ ప్రాసెస్ ఉంది కాబట్టి చెక్ చేసుకోండి. ఇక్కడ సూపర్ 30 బ్యాచ్ అంటే ఇప్పుడు మీరు వేరే ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా నేను మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే జాయిన్ ఇన్ ఏ ఇన్స్టిట్యూట్ విచ్ రన్ ఫర్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే తక్కువ మంది పిల్లలు ఉన్న ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. తక్కువ మంది అవును సార్. పిల్లలు అంటే అవును. మరీ ఇద్దరు ముగ్గురు ఉన్నది కాదు. వాడు ఉన్నాడు 30-40 అవును. స్టూడెంట్ అంటే తక్కువ. ఒకటే బ్యాచ్ 30 మంది ఉంటారు. 3 10 30 నా దగ్గర. మీరు మేడం చూశారు కదా. సో ఇది మీ ప్రొఫైల్ కి సరిపోయే వాళ్ళతో పిలిపించి మాట్లాడండి. ఓకే మీరు సార్. లేదు సార్ మీరు ఎవరినో మీకు తెలిసిన వాళ్ళని పిలిపిస్తున్నారు అంటే ర్యాండమ్ గా మీరు ముగ్గురిని పిక్ చేసుకోండి. అక్కడ సార్ పలానా పలానా అంటే వాళ్ళు పిలిపిస్తా. మిమ్మల్ని క్లాస్ రూమ్ తీసుకెళ్లి మా స్టాఫ్ ర్యాండమ్ గా మీరు పిక్ చేసుకోండి. 3-4 మెంబర్స్ ని పిలిచి పక్కకు తీసుకెళ్లి మాట్లాడండి. ఇంకా ఓకే కథ సార్. ఇంతకంటే ఇక్కడ ఒకటే క్వశ్చన్. అవునా సార్. నెంబర్ 1, ఇక్కడ జాబ్లు వస్తున్నాయా? నెంబర్ 2, ఇక్కడ ఇంటర్వ్యూలు ఎలా పెట్టిస్తారు? నెంబర్ 3, ఇక్కడ సబ్జెక్ట్ ఎలా చెప్తారు? ఈ 4 పాయింట్లు చాలు.